విజయం ఇచ్చాడు దేవుడు. అక్కడున్న ప్రజలకు కూడా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి విజయం ఇవ్వగలిగినటువంటి దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. ఆమేన్. విజయం ఇచ్చేటువంటి దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు కాబట్టి నీ కొండను పగలగొట్టుకోగలిగితే దేవునితో చెప్పు, నేను నిమిత్తం మాత్రమే, నేను నిమిత్తం మాత్రమే. ఈవెన్ ఇక్కడ నిలబడిన నేనైనా సరే నేను నిమిత్తం మాత్రమే. ఉన్న దేవుని సేవకులైనా సరే నిమిత్తం మాత్రమే. వాయిద్యాలు వాయించే బ్రదర్స్ అయినా సరే నిమిత్తం మాత్రమే. సౌండ్ ఆపరేట్ చేస్తున్న బ్రదర్ అయినా సరే నిమిత్తం మాత్రమే. ఇది మా అందరికి దేవుడిచ్చిన కృప. హల్లెలూయా. ఇది దేవుని వలనే కలిగింది, కానీ మరి దేని వలన కలగలేదు. వినండి జాగ్రత్తగా. 2020వ సంవత్సరం జూలై 29వ తారీఖున నాకు వివాహమైంది. లాక్డౌన్లో, కోవిడ్, కరోనా టైంలో దేవుడు నాకు అందమైనటువంటి భార్యని ఇచ్చాడు. అందమైన భార్య అంటే శారీరకంగా నేను ఈ మాట చెప్పడం లేదు, భక్తిలో అందమైనటువంటి భార్యను ప్రభు నాకు ఇచ్చాడు. చక్కటి ప్రార్థనా పరురాలు నా భార్య. నా భార్య ఎంతగా ప్రార్థన చేస్తుందంటే ప్రతిరోజు మాకు వివాహమైన నాటి నుంచి గతించిన సంవత్సరం వరకు ఏకదాటిగా ప్రతిరోజు తన పరిస్థితి ఎలాగున్నా మోకాళ్ళు వేసి మోకరించి 3 గంటలు ప్రార్థన చేస్తుంది నా భార్య. తన గర్భిణీతో ఉన్నప్పుడు కూడా, ఆఖరికి 9వ నెలకి ప్రసవించడానికి వచ్చినప్పటికి కూడా 3 గంటలు ప్రార్థన చేస్తుంది నా భార్య. రెండు 2020వ సంవత్సరం జూలై 29వ తారీఖున మాకు వివాహమైంది. వివాహమైన 2 నెలలకి నేను రాత్రి వేరే మీటింగ్ వెళ్ళొచ్చాను. ఇంచుమించు 4 తెల్లవారుజామున 5 అయిపోయింది. ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళొచ్చాను. ఆ సమయంలో నా భార్య లేచి ప్రార్థన చేసుకొని ముగించుకొని బయటికి వెళ్తా ఉంది పనులు చేసుకోవడానికి 5 గంటల సమయంలో. అప్పుడు బాగా తలనొప్పిగా ఉంటే నా భార్యతో నేను ఒక మాట చెప్పానమ్మా, ఒకసారి బాగా తలనొప్పిగా ఉంది, రాత్రి అంతా నిద్ర లేదు కదా, కాస్త నాకు ఆయిల్ పెట్టేసి నీ పనులకు వెళ్ళిపోవు. నా భార్య అలా బెడ్ మీదకి వచ్చేసి నా పక్కన కూర్చొని నాకు తల అలాగా నూనె రాసి మరలా నా భార్య దిగుతా ఉంది. దిగేటప్పుడు 4 వైపులు 4 కోళ్ళు ఉంటాయి కదండి, అది పట్టుకొని దిగుతా ఉంటే చేతులు ఆయిల్ చేతులు కదా, అలా జారి కింద పడిపోయింది. ఈ భాగం ఇక్కడ తగిలింది బలంగా. భయంకరంగా కేక వేయడం ప్రారంభించింది నా భార్య. ఉదయకాలం లేవగానే నొప్పితో తట్టుకోలేకపోతుంటే హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను నా భార్యని. ఎక్స్రే తీశారు, స్కానింగ్ ఎక్స్రే తీశారు. డాక్టర్ పిలిచి చెప్పాడు, ఎవరో నా భార్య అండి. ఇదిగో ఈ భాగంలో బలంగా 2 ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. జీవితకాలం మట్టు కూడా ఏమి ఏది కూడా మోయకూడదు, జాగ్రత్తగా చూసుకున్నారు. దీనికి ఏ ఆపరేషన్ చేయలేము. సరే ఇంటికి వచ్చేసాం. అప్పటికి వివాహమే సరిగ్గా 1 రోజులు. నా భార్య నేను కలిసి ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాం. మరలా 3 నెలల తర్వాత మరలా హాస్పిటల్కి వెళ్ళాం. మరలా ఎక్స్రే తీశారు. డాక్టర్ పిలిచాడు, ఎక్కడికైనా వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళలేదండి. అయినా మీరు ఏం చేసినా ఏం అవ్వదులేండి. ఏంటంటే అసలు ఏమైంది? 3 నెలల క్రితం 2 ఎముకలు విరిగిపోయిన మాట అయితే వాస్తవం, కానీ ఇప్పుడు అసలు స్కానింగ్ లో విరిగిపోయినవి ఏవి కనబడట్లేదు అన్నాడు. ప్రార్థన చేసుకున్నాం, దేవునికి స్తుతులు చెల్లించాం. కొన్ని దినాలు గడిచిపోయాయి. నా భార్య ఉన్నట్టుండి బాగా వెయిట్ పెరుగుతూ ఉంది. సరే అన్ని టెస్టులు చేయించడానికి ఒకసారి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను. అన్ని టెస్టులు చేశారు, ఏమీ లేదు. డాక్టర్ అన్నాడు, ఒక టెస్ట్ చేద్దాం, థైరాయిడ్ టెస్ట్ చేద్దాం అన్నారు. ఆ రోజుల్లో అంటే 5 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేస్తే 3 రోజులకు వస్తుంది రిపోర్టు. ఇప్పుడంటే 2 గంటల్లో వచ్చేస్తుంది.
3 రోజుల తర్వాత హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ గారు రూమ్ లో పిలిచాడు. ఎవరు? నా భార్య అండి. ఎంతకాలం అవుతుంది వివాహమై? మహా అంటే ఒక 4-5 నెలలు అవుతుందండి అంతే. వాస్తవానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది థైరాయిడ్. నీ భార్యకు ఉన్నటువంటి రకంలో థైరాయిడ్ 13% లాస్ట్, అదే ఎక్కువ. అంతకంటే పైబడి ఉండకూడదు, చచ్చిపోతారు. అయితే ఏమైందండి, నీ భార్యకి 68.8% ఉంది థైరాయిడ్ అన్నాడు. ఇంటికి తీసుకొని వచ్చాను నా భార్యని. ఏడుస్తూ దేవుని పాదాలు పట్టుకున్నాను. ఎవరికి చెప్పలేదు. సరిగ్గా 3-4 నెలల తర్వాత మరలా హాస్పిటల్కి వెళ్ళాం. మరలా బ్లడ్ ఇచ్చాం థైరాయిడ్కి రిపోర్ట్ కొరకు. 3 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది. హాస్పిటల్కి వచ్చేసాం. డాక్టర్ గారు చెప్పారు, మీరు ఏం చేశారో నాకే తెలియదు కానీ 68.8 ఉన్నటువంటి థైరాయిడ్ ఇప్పుడు 0.2% మాత్రమే ఉంది అని చెప్పాడు. అద్భుతం చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను నేను. మరలా కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత నా భార్య గర్భం ధరించింది. నేను క్లుప్తంగా చెప్తున్నాను. 6వ నెల ముగింపులోనికి వచ్చేసింది. 7వ నెల తగులుతుంది రేపు. 6 మంత్స్ కంప్లీటెడ్ అయిపోయి 7th మంత్ లోకి ఎంటర్ అవుతుంది నా భార్య. ఈరోజు రాత్రి నుండి బ్లీడింగ్ అవడం ప్రారంభమైంది. అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను. డాక్టర్ చెప్పిన మాటకి గుండె పగిలిపోయింది, లోపల ఉన్న పిండం చనిపోయింది. సరే అనుకున్నాం. డాక్టర్ గారు చేయవలసిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చారు. ఓ 2 దినాల తర్వాత మరలా ఇంటికి వచ్చేసారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. నా భార్య నేను వివాహం చేసుకున్నట్టు నుంచి. ఆ తర్వాత మరలా కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత మరలా నా భార్య గర్భం ధరించింది. అలా గర్భం ధరించి 9వ నెలకు వచ్చేసింది నా భార్య. డెలివరీ డేట్ ఒకటి ఇచ్చారు. ఆ డేట్కి పెయిన్స్ ఏమి రాలేదు, నొప్పులు ఏమి రాలేదు. మరలా హాస్పిటల్కి వెళ్తే 2వసారి డేట్ ఇచ్చారు డెలివరీకి. ఆ ఇచ్చిన డేట్కి కూడా ఏమీ నొప్పులు రాలేదు. మరలా 2వసారి వెళ్ళాం. మరలా 3వసారి ఇచ్చారు. ఆ 3వసారి కూడా నొప్పులు రాలేదు నా భార్యకి. హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను. స్కానింగ్ తీశారు. ఓ పేపర్ మీద సంతకం పెట్టండి అన్నారు. అదొకసారి నేను చదివితే, ఈ గర్భిణికి నొప్పులు రావు, ఆపరేషన్ చేద్దామంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. లోపల ట్యూబ్ వేసి ఒక 3 రోజులు డెలివరీ చేయాలి. ట్యూబ్ 3 రోజులు కడుపులోనే ఉంటుంది. ఆ ట్యూబ్ ద్వారా డెలివరీ చేయాలి. అలా ట్యూబ్ ద్వారా డెలివరీ చేసినప్పుడు ఏమైనా చనిపోతుంది, లేదా లోపల ఉన్నటువంటి బేబీ అయినా చనిపోతుంది. ఇలా జరిగినప్పుడు హాస్పిటల్ యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదు అన్నది దాని మీద. ఏడుస్తూ సంతకం పెట్టేశారు. ఎందుకో తెలియదు, నాకు మంచిగా అనిపించట్లేదు. ఏడుస్తా ఉన్నా. హాస్పిటల్ బయటకు చెట్టు కిందకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువుకు తలంపించారు. మరలా అదే పేపర్ మీద తిరిగి హాస్పిటల్కి వెళ్ళి, నా భార్యని ఈ హాస్పిటల్ నుంచి నా ఇష్టపూర్తిగా నేను బయటికి తీసుకుని వెళ్తున్నానని లెటర్ రాసి సంతకం పెట్టి నా భార్యని తీసుకుని బయటకు వచ్చేసాను. ఒక హాస్పిటల్కి వెళ్ళాలనిపించింది. వెళ్ళి అక్కడికి లేడీ డాక్టర్కి ఉన్న విషయం అంతా చెప్పేలా జరిగింది అని. మరలా స్కానింగ్ తీశారు. ఏమండి పాస్టర్ గారు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయండి, కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు అండి. మీ భార్యకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏం జరుగుతుందో తెలియదు. ఏది జరిగినా పర్వాలేదు, ప్రభు ఉన్నాడు, మీరు చేయండి. రాత్రి 7:30కి సరిగ్గా మే 1వ తారీఖు రాత్రి 7:30కి మే 2వ తారీఖు రాత్రి 7 గంటలకు సరిగ్గా 7:30కి ఆపరేషన్ థియేటర్లో తీసుకుని వెళ్ళారు. 8 గంటల 3 నిమిషాలకు ఒక చక్కటి కుమారుని పట్టుకొని తీసుకొచ్చి నా చేతులకు ఇచ్చారు.
అలా చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లించి కుమారుడి కొరకు నేను ప్రార్థన చేశాను. నా భార్య కూడా చాలా క్షేమంగా ఉంది. మరలా 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత, మరలా 3.5 సంవత్సరాల తర్వాత నా భార్య గర్భం ధరించింది. మాకు వివాహం కాకముందే నా భార్యకి తల్లి చనిపోయింది. నా భార్యకు ఉన్న హెల్త్ కండిషన్ బట్టి 2 డెలివరీలు కూడా నా దగ్గరే చేయించుకున్నాను. దేవుడు మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రెండవసారి కూడా శ్రేష్టమైన కుమారుని ప్రభు మాకు ఇచ్చాడు. పెద్దవాడి పేరు జోయల్ ప్రకాష్ అనే పేరు నామకరణం చేశాం. రెండో కుమారుని పేరు జడ్సన్ ప్రకాష్ అని నామకరణం చేశాం. రెండోవాడు పుట్టి సరిగ్గా 2 నెలలు అయిపోవచ్చింది. అక్టోబర్ 15వ తారీఖు వస్తే 3వ నెల ఎంటర్ అవుతుంది. సెప్టెంబర్ 28వ తారీఖున నా భార్య, నేను వేరే బయటికి వెళ్ళాను ప్రార్థనకి, నా భార్య నాకు ఫోన్ చేసింది. ఏమండి, 2 డెలివరీలు ఇక్కడే జరిగాయి, రెండోది కూడా ఇక్కడే జరిగింది, ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది. మా చెల్లి ఢిల్లీలో చదువుతుంది కదా, మా చెల్లి వచ్చేస్తుంది, మా నాన్నగారు కూడా ఉన్నారు, కాస్త 10 రోజులు ఉండొస్తానండి, ఈ లోపు నేను హెల్త్ సెట్ అవుతాను, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరే అమ్మా అని సెప్టెంబర్ 28వ తారీఖున నా భార్యది, నా 2 కుమారులను తీసుకొని కారులో వెళ్ళి కామారెడ్డి మా అత్తగారిది, మా మామయ్య గారి ఇంట్లో నేను డ్రాప్ చేసి వచ్చాను. అక్టోబర్ 14వ తారీఖున, అంటే గతించిన 2025వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖున రాత్రి చాలా సంతోషంగా నా భార్యతో నేను మాట్లాడాను. చాలా సంతోషంగా నా పెద్ద కుమారుడితో నేను మాట్లాడాను. అక్టోబర్ 15వ తారీఖున ఇక్కడ లేరు కదా, సరే అక్కడన్న టీకా వేయిద్దాం 3వ నెలది అని చెప్పి అక్టోబర్ 15వ తారీఖున టీకా వేయించడానికి కామారెడ్డిలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఈలోపు ఖమ్మంలో నాకు ఒక మీటింగ్ ఉంటే నేను కూడా ఇంట్లో బయలుదేరుతా ఉన్నాను. సరిగ్గా 10:30, 11 ఆ సమయానికి బయలుదేరిపోయి బండి ఎక్కాను. మా పెద్దన్న ఫోన్ చేశారు, తమ్ముడు ఎక్కడున్నావు? అనే ఇంట్లో ఉన్నాను. ఎటు వెళ్తున్నావు? ఖమ్మం వెళ్తున్నాను. ఖమ్మం తర్వాత వెళ్ళొచ్చు కానీ నువ్వు అర్జెంట్గా ఇంటికి వచ్చేరా, ముష్టికుంటూ వచ్చే అన్నారు. ఏడుస్తూ ఉన్నాడు, నాకేమీ అర్థం కావడం లేదు. ఆయన ఫోన్ పెట్టేసిన వెంటనే మా పెద్ద వదిన గారు ఫోన్ చేసింది, ఆమె అలానే చెప్తా ఉంది. మా చిన్న వదిన ఫోన్ చేసింది, మా 2 అన్నయ్య ఫోన్ చేశాడు, అందరూ ఫోన్ చేస్తున్నారు, ఏం అర్థమవుతలేదు నాకు. బయలుదేరాను, మా ఊరికి వెళ్తా ఉన్నాను, దగ్గరికి వచ్చేసాను. మా ఇంటికి చాలా దగ్గరగా ఉన్నాను నేను ముష్టికుంటలో. ఈ లోపు మా ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్న ఒక పాస్టర్ గారు, శాంసన్ గారు, ఆయన నాకు ఫోన్ చేసి ఇలా అన్నాడు, తమ్ముడు ఏమైంది, ఎలా జరిగింది అని గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఏమైందన్నా? అమ్మో నీకు తెలియదా, నువ్వు ఎక్కడున్నావు అన్న? నేను బండి మీద ఉన్నానన్నా. ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరన్నా. పర్లేదు చెప్పండి. సరే సరే ఇంటికి వెళ్ళిపోతాడు. పర్లేదన్నా చెప్పండి. తమ్ముడు, నా భార్యని చెప్పకుండా ఆయన, నీ మరదలు, మీ మామయ్య బైక్ మీద వెళుతుంటే రాంగ్ రూట్ లో టిప్పర్ లారీ వచ్చి కొట్టేసిందంట, యాక్సిడెంట్ అయిందంట తమ్ముడు. గట్టిగా కేక వేశాను నేను, అన్నా మా మరదలు వచ్చేసింది, 2 రోజులు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయింది, ఆ బండి మీద ఉంది నా భార్య. ఈలోపు ఇంటికి వచ్చేసాను. నా దగ్గర ఉన్న ఫోన్ అంతా తీసేసుకున్నారు. ఓ చెట్టు కింద కూర్చుండిపోయా.
ఎవరు ఏం చెప్పట్లేదు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. పెద్ద అన్న ఏడుస్తున్నాడు, రెండో అన్న ఏడుస్తున్నాడు, పిల్లలు ఏడుస్తున్నారు, అన్నయ్య వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు, వదిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఏం కాలేదు, నువ్వు ఏమి టెన్షన్ తీసుకోవద్దు, మామయ్య ఒక్కడే చనిపోయాడు, అమ్మాయి బాగానే ఉంది, పిల్లలు బాగానే ఉందన్నారు. నాకు నమ్మబుద్ధి కాలేదండి నిజంగా. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీ కాళ్ళు పట్టుకుంటారు, నా భార్యకి ఏమైతే చెప్పండి అలానే ప్రారంభించారు. మీ కాళ్ళు పట్టుకుంటారు, నా పిల్లలకి ఆమె ఎందుకు చెప్పండి అని అడగడం ప్రారంభించారు. ఎవరు చెప్పట్లేదు. అలా చెట్టు కింద మరలా వచ్చి కూర్చున్నా. ఈ లోపు మా అన్నయ్య కొడుకు వచ్చాడు, పట్టుకున్నాడు. బాబాయ్, పిన్ని ఇక లేదు బాబాయ్, పిన్ని చనిపోయింది బాబాయ్. గొప్ప కూలిపోయాను నేను. ఇదే లోపు మా రెండో అన్నయ్య, మా పెద్ద అన్నయ్య ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. తమ్ముడు, నీ పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. భయంకరమైన పరిస్థితి. చిన్నోడు బ్రతికే ఉన్నాడు రా. హృదయంలో ఎక్కడో ఒక చిన్న ఆశ, ప్రభువా వాడిని ఒక్కరినైనా బ్రతికించు ప్రభువా. ఈలోపు కారు వచ్చేసింది, ఎక్కేసాను. నా పరిస్థితి చూడండి. చనిపోయిన నా భార్య బిడ్డలని, మా మామని చూడడానికి 5 గంటలు ప్రయాణం చేయాలి నేను కారులో. నరకయాతన. లోపు కొంచెం దూరం వెళ్ళగానే మరలా చెప్పారు, చిన్నోడు కూడా చనిపోయాడంట తమ్ముడు. ఏంటి జీవితం, ఒంటరి వాళ్ళకి మిగిలిపోయాను. ఐదు గంటలు ప్రయాణం చేశాను. కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చరీ రూమ్ లో పెట్టేశారు. లోపలికి వెళ్ళాను. మొదటిగా ఒక పెట్టెను ఓపెన్ చేసి అలా బయటికి లాగుతూ ఉంటే నా పిల్లలు బయటకు వస్తూ ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ నా కొడుకును నేనే గుర్తుపట్టినట్లుగా అయిపోయాడు. తలంతా పగిలిపోయింది. ఈ భాగం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా పెద్ద బొక్క పడిపోయింది. ఇలా ఉన్న తల ఇలా వచ్చేసింది. వీడు నా కొడుక. చిన్నోళ్ళు చూపించారు. వాడికి ఒక చిన్న దెబ్బ కూడా తగలేదండి. తర్వాత రెండో పెట్టి నా భార్యను ఓపెన్ చేస్తా ఉన్నారు. రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ ఎప్పుడైతే బండికి బలంగా తాకిందో చాలా ఎత్తుకి ఎదిగి అలా బోర్ల పడిపోయింది రోడ్డుకి. నా భార్య అతుక్కొని పోయింది. 2 చేతులు విరిగిపోయాయి, 2 కాళ్ళు విరిగిపోయాయి. ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో
నా చిన్న కుమారుడు నా భార్య ఒడిలో ఉన్నాడు, వాడు ఎగిరి డివైడర్ లో గడ్డిలో పడిపోయాడు. వాడిని ఎవరు చూడలేదు, వాడు బ్రతికే ఉన్నాడు. ఆ గడ్డిలో 40 నిమిషాలు ప్రాణంతో కొట్టుకున్నాడు నా కొడుకు. చిట్ట చివరికి ఎవరో చూశారు. ఇంచుమించు 40 నిమిషాల తర్వాత తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. ప్రాణం విడిచిండారు. అక్టోబర్ 15వ తారీఖు హాస్పిటల్ నుంచి 16వ తారీఖు పోస్ట్ మార్టం చేసి 16 రాత్రి కల్లా మా ప్రాంతానికి వచ్చేసాం. కొన్ని వందల మంది ప్రజలు, వేల మంది ప్రజలు, చుట్టుప్రక్కల అన్ని గ్రామాల నుంచి ఏ ఇంటిలో కూడా ఒక్కరు లేరు, అందరూ మా ఇంటి దగ్గర ఉన్నారు. ప్రజలను చూసేసరికి ఏం అర్థం కాలేదండి. ఒకే రోజు నా ఇంటి ముందు 3 శవాలు. బోస్తారణ కార్యక్రమం అయిపోయింది. ఆదరణ జ్ఞాపకార్థ గుడి కూడా అయిపోయింది. గుండె తట్టుకోలేకపోతుంది. కన్ను మూసిన నా పిల్లలే, కన్ను తెరిచిన నా భార్య పిల్లలే. ఇప్పటికీ అలానే ఉంది నా పరిస్థితి. నేనేదో ఇంత నవ్వుతా మిమ్మల్ని నవ్విస్తా ఉన్నాను, కానీ నిజంగా చెప్తున్నాను, ఎదురుంగిలా పిల్లలు కూర్చుంటే నా పిల్లలు చూసినట్లే ఉంది నాకు. ఎవరికి చెప్పలేదండి. బట్ వేసుకొని బయటకు వచ్చేసా. చచ్చిపోతాం, ఇక బ్రతకను నేను. భార్య పిల్లలు చనిపోయిన తర్వాత ఇంకేం జీవితం. వెళ్ళిపోయానండి. ఓ ఎత్తైన కొండ ఎక్కాను, కళ్ళు మూసుకున్నాను, ఇక దూకుదామనుకుంటున్నాను. నేను నా వశంలో లేను. ఒక స్వరం నాకు వినబడుతుంది, ఆగమను ప్రకాష్, ఒక్కసారి ఆగు. ఈ రోజు ఈ కొండ మీద నుండి గనక నువ్వు దూకి చనిపోతే నేరుగా నరకానికి వెళ్ళిపోతావు. తిరిగి నీ గృహానికి వెళ్ళి నీతిగా, యథార్థంగా, నమ్మకంగా నా సేవ నువ్వు చేయగలిగితే, నేను నిన్ను పిలుచుకున్న రోజున, నీవు నా రాజ్యానికి వచ్చిన రోజున, నీ భార్య పిల్లలను మరలా చూస్తావు. నేను చెప్తున్నాను, ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలం నువ్వు ప్రార్థించి ఏది పలికితే నేను చేస్తా. దేవుడు నాకు ఇచ్చిన ఒక మాట నా మైండ్లో ఒకటి పడింది. అవును, నా భార్య పిల్లల్ని నేను మళ్ళీ చూడాలి. వెనక్కి తిరిగి వచ్చేసాను. ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను. ఇదిగో, ఏ రోజు ఖాళీ లేకుండా ఇలా దేవుని పనిలో వాడబడతాను నేను. ఈ సాక్ష్యాన్ని బట్టి వందల మంది ప్రజలు దేవుని వైపుకి ఆకర్షితులవుతున్నారు. ఆ భార్య పిల్లలు చనిపోయారు. సాక్ష్యం ద్వారా కొన్ని జీవితాలు బ్రతుకుతా ఉన్నాయి. రాత్రి ఇక్కడ చేరి వచ్చిన మీ అందరితో చెప్తున్నాను, నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఇంకా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిస్మం పొందకపోతే ఇది ఒక అనుకూలమైన సమయం. ఎప్పటి వరకు నీ ప్రయాణం గుర్తించలేవు, ఎప్పుడు నీ ప్రాణం ఆగిపోతుందో గుర్తించలేవు. ఈ రోజు ఉన్న నీ ప్రాణం రేపు ఉంటుందో లేదో అర్థమవ్వదు.
నేను అనుకున్నాను ఆ భార్య పిల్లలతో చాలా సంతోషంగా ఉంటున్నాను, ఇలానే ఉండాలి. ఓ 2 రోజుల తర్వాత నా భార్య పిల్లలు ఇంటికి తీసుకొచ్చుకున్నాను, శాశ్వతంగా నాకే లేకుండా అయిపోయారు. ప్రభువుని నేను ప్రశ్నించలేను, అది దేవుడు అనుమతించండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళిపోయాను. ఆయన నామానికే స్తుతి కలుగును గాక. ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తున్నాడు. రా దేవుని దగ్గరికి, యేసయ్య పాదాలు పట్టుకో. పాపపు కొండలు విడిచిపెట్టే, శాపాన్ని విడిచిపెట్టేస్తావు. దోషము కొట్టివేయబడుతుంది, శాపము కొట్టివేయబడుతుంది, పాపము కొట్టివేయబడుతుంది. ప్రతి కొండ దేవుని దగ్గర పగలగొట్టాయి. రక్షణ పొందుకో, మారు మనసు పొంది బాప్తిసం పొందుకో. ఇక్కడ కన్ను మూస్తే దేవుని ఒడిలో కన్ను తెరుస్తావు. నీవు సిద్ధపడతావు ఈ రాత్రి రక్షణ కొరకు, సిద్ధపడతావు ఈ రాత్రి బాప్తిసం కొరకు. వస్తావా ఈ రాత్రి ఒక తీర్మానంలోనికి? రక్షించబడిన వారే కాదు, రక్షించబడి కూడా రక్షణ విలువ తెలియక, మారు మనసు విలువ తెలియక ఇంకా మరలా పాపంలోనికి వెళ్ళిపోతూ భయంకరమైనటువంటి దుర్భాషలాడుతూ రక్షణను కోల్పోయావేమో. దేవుని పాదాల దగ్గర పగలగొట్టే కొండని దివిటీలు వెలిగించబడినట్లు ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు వెలిగిస్తాడు. వస్తారా దేవుని దగ్గరికి? దేవుని పాదాలు పట్టుకుంటారా? కొండలు విడిచిపెట్టేస్తారా? రక్షణ లేని బిడ్డలారా రక్షణలోనికి వస్తారా? ఒక మంచి తీర్మానం నీ కొరకే ఈ సభలో, రక్షణ మహాసభలో. నువ్వు రక్షించబడాలనే, నీ దీపం వెలిగించబడాలనే, నీ కుటుంబం వెలిగించబడాలనే, నీ పిల్లలు వెలిగించబడాలనే ఈ సభలో. అందుకే ఇంత ప్రయాస, అందుకే ఈ మగళ్ళు ఆ ప్రార్థన గోపురంలో ప్రార్థనలు. రండి దేవుని పాదాలు పట్టుకుందాం. గిద్యోనికి ఇచ్చిన శక్తి దేవుడు మీకు ఇస్తాడు. మోకరించండి ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు మోకరించేసి. ఎవరైనా మోకరించడానికి మీరు ఒకవేళ కుర్చీలో కూర్చుంటే మోకరించగలిగితే పట్టాల మీదకి వచ్చేసి మోకరించేసేయండి. ప్రతి ఒక్కరు దేవునికి సాక్షిగా ఉన్నాం. ఎప్పుడు దేవుని స్తుతించేది? ప్రతికూలత ఉన్నా స్తుతించాలి, అనుకూలతలో ఉన్నా స్తుతించాలి దేవుణ్ణి. వచ్చేది ఒకవేళ నేను మోకరించలేనండి, లేచి నిలబడండి, 2 చేతులు జోడించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, మౌనంగా ఉండద్దు దయచేసి. ప్లీజ్ కళ్ళు తెరిచి ఎవరు అటు ఇటు చూడద్దండి, కళ్ళు మూసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అందరూ ప్లీజ్. తెరవాలి.